తెలియజేసుకుంటూ పార్టీలో కూడా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి పార్టీ తాలూకా సంస్థాగత నిర్మాణం నుంచి సభ్యత్వం నుంచి కార్యకర్తల తాలూకా సాధికారత వరకు కూడా తాతకు తగ్గ మనవుడిగా తండ్రికి తగ్గ తనయుడిగా తనదైనటువంటి శీలిలో కార్యకర్తలందరికీ కూడా అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి లోకేష్ అన్న గారికి కూడా కార్యకర్తల తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కార్యకర్తలకి ముఖ్య గమనిక, ఎవరైనా ఈ ప్రవేశపెట్టినటువంటి తీర్మానాల్లో మాట్లాడాలన్నటువంటి అవకాశం కోరుకున్నటువంటి వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ కౌంటర్లో పెద్ది రామారావు గారు అనేటటువంటి వ్యక్తి ఉన్నారు. వారిని సంప్రదించి మీ తాలూకా ఒపీనియన్, మీ తాలూకా చిరునామాని వారికి ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడడానికి అవకాశం వస్తుంది మీకు అందరికీ అని తెలియజేసుకుంటూ, తదుపరి వస్తున్నటువంటి తీర్మానం జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ యొక్క పాత్ర, దీని యొక్క ప్రత్యేకత గురించి మనం మాట్లాడుకోవాలనంటే ఎన్నో సంవత్సరాల నుంచి మహానాడు సభలో ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టడానికి నాన్నగారు ఎర్రన్నాయుడు గారు ఉండేవారనేది మరొకసారి సభ ద్వారా గుర్తు చేస్తున్నాను. ఎందుకనంటే పార్టీ కోసం అహర్నిశలు కూడా కృషి చేసి పార్టీ కోసం సర్వం త్యాగం చేసినటువంటి వ్యక్తుల్లో ఎర్రన్నాయుడు గారు ఉన్నారు. కాబట్టి ఎంతో మంది నాయకులు, ఎంతో మంది కార్యకర్తలు అటువంటి బాటలో నడిచారు. వాళ్ళకి కూడా ఈ సభ ద్వారా నివాళులు అర్పించుకొని జాతీయ రాజకీయాల మీద మాట్లాడడానికి తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు తోట నరసింహం గారిని ఆహ్వానిస్తున్నాం. వారు మాట్లాడే లోపల జయచంద్ర నాయుడు 1,00,000 రూపాయలు, సత్యనారాయణ డాక్టర్ సి 1,00,000 రూపాయలు, ఆనక సుబ్రహ్మణ్యం 5,000 రూపాయలు, గోనుగుంట కోటేశ్వర రాష్ట్ర చిన్న విభిన్న ప్రతిభావంతులు కోటేశ్వరరావు 36,999 రూపాయలు. వీరిని మనస్ఫూర్తిగా అభినందించాలి, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. ఎవరైనా మీ వస్తువు ఏదైనా పోగొట్టుకోనుంటే, బంగారం కానీ ఇలాంటి చిన్న వస్తువు ఏదైనా పోగొట్టుకుంటే ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీసులో జనార్దన్తో టచ్లో ఉండండి, ఎవరైనా మిస్ అయి ఉంటే. కానీ నరసింహ గారు. అందరికీ నమస్కారం. ఈనాడు తెలుగుదేశం పార్టీ మహానాడు పండక్కి సభాధ్యక్షులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నలుమూల నుంచి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రిక సోదరులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు నాకు ఒక గొప్ప అవకాశం తెలుగుదేశం పార్టీ పరంగా ఇవ్వడం జరిగింది. గౌరవ జాతీయ అధ్యక్షుల వారు ఈరోజు జాతీయ రాజకీయాలు తెలుగుదేశం అనేటువంటి అంశాన్ని మీద నాకు తీర్మానం చేసేటువంటి అవకాశం ఇవ్వడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, మరి అధ్యక్షుల వారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇప్పుడే మా సోదరుడు శ్రీమోహన్ రెడ్డి చెప్పారు, శ్రీ కింజరపు ఎర్రనాయుడు గారు అంటే మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తకి కూడా ఉత్తేజం వచ్చేటువంటి నాయకుడు శ్రీ ఎర్రనాయుడు గారు. అటువంటి నాయకుడు మరి శ్రీకాకుళం ఉత్తరాంధ్రప్రదేశ్లో ఒక గొప్ప నాయకుడిగా పేరుండి, మరి పార్లమెంటులో తెలుగుదేశం పార్టీ లోక్సభ నాయకుడిగా ఆహ్వానించినటువంటి మరి శ్రీ ఎర్రనాయుడు గారు చేసినటువంటి ఆ పదవిలో గౌరవ ముఖ్యమంత్రి గారు నా మీద ఎంతో నమ్మకం, విశ్వాసంతో నేను పార్లమెంట్ సభ్యునేంటనే శ్రీ ఎర్రనాయుడు గారు చేసినటువంటి తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లోక్సభకి నన్ను మరి అధ్యక్షుడిగా చేయడం జరిగింది. మరి ఈరోజు జాతీయ రాజకీయాలు తెలుగుదేశం యొక్క పాత్ర ఈరోజు మనందరికీ తెలుసు. 1982 ముందు వరకు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన ఉండేది. మరి ప్రజలు కాంగ్రెస్ పాలన చూసి కాంగ్రెస్ పార్టీలో చేసేటువంటి అనేక రకాలైనటువంటి అక్రమ మార్గాలు కానీ, అనేక రకాలైనటువంటి ప్రజలకు సంబంధం లేనటువంటి అనేక కార్యక్రమాలు, అనేక రకాలైనటువంటి సిద్ధాంతం కానీ ఏ రకంగానే లేనటువంటి పరిస్థితిలో మరి ఒక గొప్ప నటుడు, ఒక ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ మహానటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారు. నేను చదువుకునే రోజుల్లో
నేను ఎన్టీ రామారావు గారి యొక్క అభిమాని. ఎన్టీ రామారావు గారి యొక్క ప్రతి సినిమాకి కూడా నేను వెళ్తా ఉండేవాడిని. మరి అటువంటి పార్టీలో ఈరోజు ఆయన గురించి మాట్లాడేటువంటి అవకాశం నాకు రావడం అన్నది నేను ఒక గొప్ప అదృష్టంగా భావిస్తా ఉన్నాను. మరి నందమూరి ఎన్టీ రామారావు గారు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించడానికి ఆయనకి ఏ స్వార్థం లేదు, ఏ రాజకీయ అనుభవం లేదు. కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలు, మరి ముఖ్యంగా తెలుగు వారు అందరూ పడుతున్నటువంటి కష్టాలు చూసి వీరిని ఆదుకోవాలి, ఒక రాజకీయ శక్తిగా రావాలి, రాష్ట్ర నలుమూలలా పర్యటించాలి అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో, దృక్పథంతో 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు. చాలా మంది పార్టీలు పెడతారు కానీ ఒక సిద్ధాంతం కానీ ఏ రకమైనటువంటి ఆలోచన విధంగా లేనటువంటి పార్టీలు ఈ దేశంలో అనేక మంది పెట్టారు. కానీ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి ఈ తెలుగుదేశం పార్టీకి ఆనాడే ఎన్నో సంస్కరణలు కానీ బడుగు బలహీన వర్గాలు, పేదవారు, అట్టడుగు స్థాయి వారి కోసం ఆయన ఒక ఎజెండాను పెట్టడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పరంగా పెట్టి ప్రతి గ్రామం కూడా తిరగడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడు తిరగని విధంగా ఆయన రోడ్డు మీదే స్నానాలు చేయడం, రోడ్ల మీదే బట్టలు మార్చుకోవడం, రోడ్ల మీదే తినేటువంటి పరిస్థితి రామారావు గారు చేసడం వల్ల కేవలం 9 నెలల్లోనే ఒక పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో, దేశంలో ఒక తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. 9 నెలల్లో అధికారంలోకి రావడం జరిగింది. ఇది ఒక గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డుగా కూడా నమోదు కాబడ్డది. 9 నెలలంటే ఈ ఆంధ్రప్రదేశ్ అంటే 9 కోట్లకు జనాభా గల 23-26 జిల్లాలు ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ తిరిగి రాష్ట్రాన్ని మరి ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకొచ్చుకోవడం జరిగింది. వచ్చిన తర్వాత అనేక రకాల కార్యక్రమాలు మొదలుపెట్టారు. ప్రజల విశ్వాసంతో నన్ను అధికారంలోకి తీసుకొచ్చారు. ప్రజలు చూపించినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ప్రజలకి మంచి పరిపాలన అందించాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, పేదవాడికి కూడు నీడ గుడ్డ ఇవ్వాలి అనేటువంటి విధానంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగించడం జరిగింది. అప్పట్లో మరి నందమూరి తారక రామారావు గారు చేస్తూ ఈ రాష్ట్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలే కాదు, ఒక ఆంధ్రప్రదేశ్ తెలుగువారే కాదు, మొట్టమొదటిగా మనం భారతీయులం, తర్వాతే తెలుగువారు అనేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని నందమూరి తారక రామారావు గారు పెట్టడం జరిగింది. మన మొట్టమొదటిగా ఇండియన్స్ అనేటువంటి విధానం, తర్వాతే తెలుగువారు అనేటువంటి విధానంతో ఆయన పరిపాలన మీద దృష్టి పెట్టారు. ఏ రకంగా పెట్టారు? ఆంధ్ర ప్రాంత ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇదే రీతిలో దేశంలో కూడా మనం అధికారులకు రావాలి, దేశంలో కూడా పరిపాలించాలి, దేశ ప్రజలు పడుతున్నటువంటి కష్టాల్ని అనగార్చాలి, వారికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి మరి బాధలన్నింటినీ కూడా తొలగించాలంటే అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక కూటమిని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నానుడిని తీసుకొచ్చారు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. దాని ఫలితమే ఈరోజు ఒక నేషనల్ ఫ్రంట్ గా చేయడం జరిగింది. నేషనల్ ఫ్రంట్ పెట్టి అప్పట్లో ఉన్నటువంటి అనేక జాతీయ స్థాయి నాయకులందరినీ కలుసుకుని ఏకత్రాటి మీద తీసుకొచ్చి ఆ యొక్క నేషనల్ ఫ్రంట్ కి అధ్యక్షునిగా శ్రీ గౌరవ నందమూరి తారక రామారావుని, దేశంలో ఉన్నటువంటి మహామహులు, దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయవేత్తలందరూ కూడా ఆయన్ని అధ్యక్షులుగా పెట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా మన రాష్ట్ర రాజకీయాలే కాదు, దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిక్కినటువంటి ఏకైక నాయకుడు స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ రకంగా దేశ రాజకీయాల్లో కూడా తనదైనటువంటి ముద్ర వేసుకుని తనదైనటువంటి పరిపాలన దక్షతని దేశ ప్రజల కోసం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నేషనల్ ఫ్రంట్ ద్వారా విపి సింగ్ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు పెట్టుకోవడం జరిగింది. మాండలిక వ్యవస్థను తీసుకురావడం జరిగింది. బీసీ కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇలాగ అనేక రకాలైనటువంటి మరి దేశంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా, గతంలో ప్రభుత్వం చేయని విధంగా ఈరోజు నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు యొక్క ఆలోచన విధంగా దేశ ప్రజలు కూడా ఒక గొప్ప సంకేతమైనటువంటి కార్యక్రమాల్ని తెలుగుదేశం మరి నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ రామారావు గారు చేయడం జరిగింది. మరి తర్వాత మరి నందమూరి తారక రామారావు గారు ఏదైతే రాష్ట్ర దేశ రాజకీయాలను ఆయన ఏ రకంగా శాసించారో
దాని యొక్క స్ఫూర్తిని తీసుకుని తర్వాత వచ్చినటువంటి మన ప్రస్తుత జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి ఎన్టీఆర్ గారి యొక్క స్ఫూర్తిని తీసుకుని అప్పటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలే కాదు దేశ రాజకీయాల్లో కూడా నేనున్నాను, దేశంలో ఏ సమస్య ఉన్నా సరే నేనుంటాను, స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు యొక్క ఆశీస్సులతో మరి ఈ రాష్ట్రమే కాదు దేశంలో ప్రతి కార్యక్రమాల్లోనూ కూడా మేముంటామని మన గౌరవ అధ్యక్షుల వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలోనే మరి యునైటెడ్ ఫ్రంట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. యునైటెడ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా మరి దేశంలో పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ సువిశాల భారతదేశంలో అనేక మంది జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు, ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు. మాకెవరికి ఆ సమర్థత లేదు. ఒక విజన్, ఒక కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు మీరే అని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు యునైటెడ్ ఫ్రంట్ చైర్మన్ గా కన్వీనర్ గా ఇవ్వడం కూడా జరిగింది. ఆయన ఆ కన్వీనర్ పదవి ద్వారా ఈ దేశ రాజకీయాలను శాసించే దిశగా మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అడుగులు ముందుకేస్తూ అప్పట్లో దేవగౌడ గారిని కానీ గుజరాల్ గారిని కానీ మరి దేశ ప్రధానిగా మరి ఆయన శాసించే విధంగా తీసుకోవడం రావడం జరిగింది. ఆయన యొక్క ఆలోచన విధంగా అప్పట్లో జాతీయ పార్టీలన్నీ కూడా దేశ ప్రధానిని ఎంపిక చేసుకోవడం, మరి మన భారతదేశానికి అత్యున్నత పదవి రాష్ట్రపతి. ఆ రాష్ట్రపతి పదవిని కూడా శ్రీ కెఆర్ నారాయణ గారిని కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచన మేరకు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత మనం చూడొచ్చు ఆ కెఆర్ నారాయణ గారు అయిన తర్వాత శ్రీ అబ్దుల్ కలాం గారిని ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ దేశానికి రాష్ట్రపతిగా కూడా ఎంపిక చేసుకోవడం కూడా జరిగింది. మరి ఈ రకంగా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరి యొక్క యునైటెడ్ ఫ్రంట్ పరంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి నేపథ్యంలో మన ఇటీవల చూడొచ్చు 2014 ఎన్నికలు వచ్చిన తర్వాత మన ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమిలోకి మన తెలుగుదేశం పార్టీని ఆహ్వానించడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచనతో ఈ రోజు మన జరిగినటువంటి ఎన్నికల్లో శాసనసభకు కానీ పార్లమెంట్కి కానీ జరిగినటువంటి ఎన్నికల్లో మన ఎన్డీఏ కూటమిగా పోటీ చేశాం. మరి దేశంలోనే గతంలో ఏ పార్టీకి రాని విధంగా అత్యున్నతమైన స్థానాలు మరి ఎన్డీఏ కూటమిగా మరి లోక్సభలో వచ్చినాయి. మరి దేశ ప్రధానిగా దేశ ప్రజలందరూ కూడా ఈ రోజు చూస్తున్నటువంటి వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్నటువంటి ఈ యొక్క కూటమిలో మన తెలుగుదేశం పార్టీ పరంగా వారికి మిత్రపక్షంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి మనకి ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. మనందరికీ తెలుసు 2014లో ఈ రాష్ట్రాన్ని విభజించారు, ఒక అనైతిక పద్ధతిలో విభజించారు. ఏ ఒక్కరికి కూడా సంబంధం లేకుండా అర్ధరాత్రి తలుపులేసి లైట్లు ఆర్పి లోక్సభలో బిల్లును పాస్ చేయడం జరిగింది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం చాలా నిరంకుశంగా ఆ యొక్క బిల్లును పాస్ చేసి ఈ రాష్ట్రాన్ని విభజించారు, కట్టుబట్టలతో బయటికి పంపారు. కొన్ని వేల కోట్ల రూపాయలు లోటు బడ్జెట్తో ఈ రాష్ట్రానికి గెంటి వేయబడ్డారు మనని. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ చలించిపోలేదు. ఇదొక ఛాలెంజ్ నాకు. ఈ రాష్ట్రం విభజించినా సరే, తెలంగాణ విడిపోయినా సరే, తెలంగాణలో ఉన్నటువంటి సోదరులు మన వాళ్ళే, తెలుగువారే, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వారు నా సోదరులు తెలుగువారే. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఒక గొప్ప అవకాశం వచ్చిందనే ఉద్దేశంతో మనం అప్పటి నుంచి కూడా ఆహర్నిశలు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నటువంటి మనం శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వంతో అనేక రకాలుగా మంచి సంప్రదాయాలు కొనసాగించుకుంటూ ఈరోజు కోట్లాది రూపాయలు మనకు తీసుకొచ్చిన కార్యక్రమం జరుగుతూ ఉంది. మన రాష్ట్రం విభజించినా సరే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు, ఒక సెక్రటరియట్ లేదు, ఒక అసెంబ్లీ లేదు, ఒక రాజ్యభవనం లేదు, ఒక హైకోర్టు లేదు. ఇవన్నీ చెయ్యాలంటే నిధులు కావాలి అనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పదే ఢిల్లీ రావడం, మేమందరం కూడా ఆయన కూడా ఉండడం, మరి యొక్క నిధులు రాబట్టే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి చేదోడుగా మన కేంద్రంలో ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి పెద్దలు శ్రీ అశోక్ గజపతి రాజు గారు కేంద్ర మంత్రివర్యులు, మరి ముఖ్యంగా మరో కేంద్ర మంత్రివర్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు, వారిరువురు గౌరవ ముఖ్యమంత్రి గారు వెన్నంటూ ఉండి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కోట్లాది రూపాయలు ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడం జరుగుతూ ఉంది. మన రాజధాని అమరావతిని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పటికే సెక్రటరియట్ కట్టారు, అసెంబ్లీ కట్టారు. మొన్న అనేక రకాలుగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో
మనకున్నటువంటి సమస్యలు ఆర్థికంగా ముందుకెళ్ళాలి, ఆర్థికంగా నిధులు కావాలి అనే ఉద్దేశంతో మనం పదే పదే అడుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిపక్ష వారికి ఏ రకమైనటువంటి అంశం కనపడుతున్నది ఇటీవల. మన ఈ ప్రభుత్వం మీద దెబ్బలాడాలి, పోరాడాలంటే ఏదో తప్పులు కనపడాలి. ఎక్కడ వారికి ఏ తప్పులు కనపడుతున్నది మన మీద గోలు పెట్టాలంటే ఒకే ఒక్కటి పెట్టుకున్నారు వాళ్ళు, ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని పట్టుకున్నారు. ప్రత్యేక హోదా కావాలి అన్నారు తప్ప ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల మీద కానీ ఏ ఒక్క ప్రతిపక్షం కానీ నోరు మెదుపుతున్నది మీరు చూడొచ్చు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ఒక ప్రత్యేక హోదా పట్టుకున్నారు. ప్రత్యేక హోదా అంటే ఏంటన్నది ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఈరోజు ప్రత్యేక హోదా వల్ల వచ్చేటువంటి నిధులు కానీ, ప్రత్యేక హోదా వచ్చేటువంటి లాభాలు కానీ, నష్టాలు కానీ తీసుకుంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ రకమైనా సరే ఆంధ్రప్రదేశ్కి నిధులు ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ పరంగా ప్రతి కార్యక్రమం చేయాలి అనేటువంటి విధానంలో మనం ముందుకెళ్తూ ఉంటే గతంలో ఎప్పుడు కూడా రానటువంటి విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి మన ఇన్స్టిట్యూషన్స్ కానీ, వైద్యపరంగా వచ్చేటువంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ ఈరోజు మన రాష్ట్రానికి రావడం జరిగింది. ఒక స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం కూడా జరిగింది. దాని మూలంగానే ఈరోజు మన అమరావతి నిర్మించుకుంటా ఉన్నాం, అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా పోలవరం సాధన, పోలవరం అన్నది మరి ఈ రాష్ట్ర ప్రజలు పడేటువంటి చిరకాల స్వప్నం. అది మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పోలవరాన్ని ఛాలెంజ్గా తీసుకున్నారు. ఛాలెంజ్గా తీసుకుని ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయకముందు మా అందరికీ తెలుసు ప్రత్యక్షంగా ఒక అల్టిమేటివ్ ఇచ్చారు. మీరు పోలవరం సంబంధించిన నిధుల కేటాయింపు విషయంలో కానీ ఒక జాతీయ ప్రాజెక్టుగా కానీ ఎంపిక చేయవలసిన అవసరం ఉంది, తప్పనిసరిగా చేయాలి. అలాగే వినీల మండలాలు 7 మండలాలు మాకు కలపాలి, కలిపితేనే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేస్తాను ప్రమాణ స్వీకారాన్ని ఒక దమ్మున్న నాయకుడిగా చెప్పినటువంటి ఆ మాటని ఈ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్, ఒక విజన్ ఉన్న నాయకుడిని ఆయన విశ్వసించి మరి కేబినెట్ ఫస్ట్ మీటింగ్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి కేబినెట్ మీటింగ్లోనే మన పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా పెట్టి మన 7 మండలాల్ని మన ఆంధ్రప్రదేశ్లో కలిపి ఈరోజు పోలవరం ప్రాజెక్టుని మీరు చూడొచ్చు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ పోలవరం ప్రాజెక్టు సాధనకి ఆహ్నిస్తూ కృషి చేస్తూ ప్రతి సోమవారాన్ని మరి సోమవారంగా చేసుకుని పోలవరంగా చేసుకుని పనులు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా మరి ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగుదేశం పార్టీ ఏదైతే ఎన్డీఏ భాగస్వామ్యంలో ఉన్నట్టుమో మనం ఉన్నాం. మరి అక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ పరంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థికంగా విధులు కానీ ఏదైనా సరే తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలతో పాటుగా ఇంకా ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ఆదుకోవాలనేటువంటి అంశాన్ని ఈ మహానాడు తీర్మానం ద్వారా నేను ప్రతిపాదిస్తూ మిమ్మల్ని కూడా తీర్మానానికి బలపరచవలసిందిగా కోరుతూ సెలవు తీసుకున్నా. జై మహానాడు, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు నరసింహం గారు. తదుపరి ఇదే తీర్మానాన్ని